హాయ్, ఇప్పుడే లేచాము. అండ్ ఈరోజు నవరాత్రి సెకండ్ వ్లాగ్ అనమాట. అంటే నవరాత్రిలో క్లీనింగ్ వ్లాగ్ చేస్తున్నాను కదా. ఫస్ట్ వ్లాగ్ అయితే 2 days ముందు పోస్ట్ అయ్యింది. ఇప్పుడు సెకండ్ వ్లాగ్ అనమాట ఇది. ఈరోజు సండే. కొన్ని పనులు అయితే ఉన్నాయి. ఫ్రిడ్జ్ క్లీనింగ్ అవి ఉన్నాయి. అవన్నీ చేసేసుకుని చూద్దాం ఈరోజంతా ఎలా అవుతుందో. మొన్నటి వ్లాగ్ అయితే ఒక రీతిలో తీద్దాం అనుకున్నాను. సో నా హెవీ వర్క్ అవ్వడం వల్ల తీయడానికి కుదరలేదు. సో అందుకని ఈరోజైనా కొంచెం పద్ధతిగా తీద్దామని అనుకుంటున్నాను అనమాట. ఈరోజైతే సెకండ్ వ్లాగ్ నవరాత్రి క్లీనింగ్. అండ్ నవరాత్రిలో కూడా కొన్ని వ్లాగ్స్ వస్తాయి. అవి కూడా ఫాలో అవ్వాలనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కమెంట్ కూడా చేయండి. ప్రస్తుతానికైతే ఇప్పుడు వెళ్ళి కొన్ని క్లీన్ చేసి ఉన్నాయి. అవి చేసేసి టిఫిన్ తినేసి స్నానం చేసేయాలి. దాని తర్వాత మిక్సీ సౌండ్ ఇరిటేట్ వస్తుంది నాకు. దాని తర్వాత ఫ్రిడ్జ్ క్లీనింగ్ ఉంది, అలాగే బెడ్రూము, అలాగే రీడింగ్ రూము, అవి రెండు దులపాలన్నమాట. అవి రెండే ఉన్నాయి, మిగతా అన్నీ అయిపోయాయి. వంటగది, హాలు అవన్నీ అయిపోయాయి. ఇవి రెండు దులిపేస్తే అక్కడితో ఈరోజు పని అయిపోతుంది. ఎంతవరకు అవుతుందో చూద్దాం. ఓకేనా? బాయ్ బాయ్. నాకు తెలియదు కదా ఎంత అవుతుందో, అందుకని ఇద్దరం కలిసి చూద్దాం అన్నమాట. మార్నింగే ఫ్రిడ్జ్ క్లీనింగ్ చేసేద్దాం అనుకున్నాను కానీ అవ్వలేదు. ఇంకా మార్నింగ్ ఏ సెక్షన్ అయిందంటే కిచెన్ అవన్నీ పూర్తి అయిపోయినాయి కాబట్టి బెడ్రూము, సెకండ్ బెడ్రూమ్, అదే రీడింగ్ రూము, ఇవి రెండు ఉన్నాయి. రీడింగ్ రూమ్ అయితే కంప్లీట్ చేసేసాను. ఇంకా ఫ్రిడ్జ్ ఒకటి క్లీనింగ్ ఉంది. అది ఇంకా నైట్ చేశాను అనమాట. పడుకునే ముందు బయటికి వెళ్ళొచ్చాము. ఆ బయటికి వెళ్ళొచ్చిన తర్వాత చేశాను. మార్నింగ్ అంతా పిల్లలు అది ఇంట్లోనే ఉన్నారు కదా, క్లీనింగ్ సెక్షను, ఇంకా పిల్లలకి అవి ఇవి వండి పెట్టడం, ఇవి సరిపోయాయి. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి సాయంత్రం అయింది. 4 ఎంతో అయ్యి ఉంటుంది. పిల్లలకి ఏదో ఏంటంటారు, ప్రాజెక్ట్ ఉందంట. సో ఆ ప్రాజెక్ట్ అయితే చేస్తున్నారు. నేను హెల్ప్ చేస్తున్నాను అనమాట. వాళ్ళు ఒక్కళ్ళే చేయలేరు కదా, అందుకని నేను హెల్ప్ చేస్తున్నాను. సో ఆ ప్రాజెక్ట్ కూడా మీకు చూపిస్తా ఎలా చేశారనేది. ఇదన్నమాట ఆ ప్రాజెక్ట్. సో ఒక 2 పేపర్స్ మీద ఎలాగా పిండి ఉంటుంది కదా, గోధుమ పిండి, ఆ పిండితో ఆకు, అలాగే ఇలా బర్డ్ కింద, అదే బటర్ఫ్లై కింద తయారు చేశారనమాట. సో అది ఆ రోజు సాయంత్రం పిల్లలు చేసిన యాక్టివిటీ. సో నెక్స్ట్ వచ్చేసి మేము బయటికి వెళ్తున్నాం. అంటే చాలా రోజులైంది కదా బయటికి వెళ్ళి. ఇంచుమించు ఏదన్నా తినడానికి వెళ్ళి కనీసం ఒక 2-3 years అయ్యి ఉంటుంది బయట ఎక్కడికైనా వెళ్ళి తినడం అనేది. అందుకని ఏం చేసామంటే ఈసారి ఒక చిన్న షాప్కి వెళ్ళి తిందాం అనుకున్నాము. అది మధురమ్స్కి వెళ్ళాం. చాలా చోట్ల ఉంది మధురమ్స్. సో తణుకులో కూడా ఉందని చెప్పేసి వెళ్ళామన్నమాట. ఇప్పుడు ప్రస్తుతానికైతే దానికి రెడీ అవుతున్నాం వెళ్ళడానికి. నా వాయిస్ వచ్చేసి చాలా వరకు మారిపోయిందనమాట ఆల్రెడీ. ఇప్పుడు దసరా స్టార్ట్ అయిపోయింది కదా, మీరు ఈ వీడియో చూసే టైంకి దసరా స్టార్ట్ అయిపోయింది. కాకపోతే ఈ వ్లాగ్ తీసింది మాత్రం దసరా ముందు క్లీనింగ్ సెక్షన్ అనమాట. సో నా వాయిస్ అయితే ఈ తల స్నానాలు చేయడము, రోజుకి ఒక 4 సార్లు అలా తల స్నానాలు చేయడం వల్ల కొంచెం గొంతు కూడా పట్టేసింది అనమాట. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి మేము బయలుదేరాము మధురమ్స్కి. ఇంకా మధ్యలో చిన్న పనులు చాలా ఉన్నాయి. మేము 6కి బయలుదేరాము. మధురమ్స్కి వెళ్ళే టైంకి మాకు 7 అయినట్టుంది అంతే. సో మధ్యలో ఇంకా కొన్ని పనులు ఉన్నాయి. అవి చూసుకుని మొత్తం 4 కలిసి వెళ్ళామన్నమాట.
ఇది మధురమ్స్ బేకరీ తణుకులో ఉందన్నమాట. చూడడానికైతే బాగా లుక్గా బయట నుంచి చాలా హుందాగా ఉంది కదా. లోపలైతే ప్రస్తుతానికైతే ఏమీ లేవు అక్కడ, ఓన్లీ స్వీట్స్ అలాగే కేక్స్. ఇవి రెండే బాగా ఎక్కువ ఉన్నాయి. మిగతాయి అసలు పఫ్స్ కానీ మిగతా చిన్న చిన్న వెరైటీస్ కానీ పెద్దగా ఏమీ లేవు. ఓన్లీ కేక్స్ అండ్ స్వీట్స్ ఇవి రెండే బాగా ఎక్కువ ఉన్నాయి. కర్రీ పఫ్ ఒకటి ఉంది, అలాగే డోనట్ ఒక్క డోనట్ ఉంది, ఇంకేది ఉంది అంటే అవి రెండే ఉన్నాయి. కచోరీ ఉంది. సో అంతే, మిగతా అన్నీ స్వీట్సే. కొత్త వెరైటీస్ ఏమైనా ట్రై చేద్దాము అలాగని వెళ్ళామన్నమాట. అసలు ఏమీ లేదు, ఓన్లీ డోనట్ ఒకటే, నేను తినంది డోనట్ ఒకటే ఉంది. సో అదే తీసుకున్నాం, ఒకటే ఉంది కాబట్టి ఒకటే తీసుకున్నాం. అది మేమైతే కర్రీ పఫ్స్ అండ్ డోనట్ ఇంకా పూతరేకులు ఇవి ఆర్డర్ చేసామన్నమాట. కర్రీ పఫ్లో మాకేంటంటే మష్రూమ్ కర్రీ పఫ్ ఆర్డర్ చేసాము. దాంట్లో అయితే మష్రూమ్ అస్సలు తగలలేదు మాకు. మామూలు వెజ్ అయినా బాగానే ఉంటుంది, ఇంకా తగలినప్పుడు మనం ఏం చేయలేం కదా. దాంట్లో వేసి తింటుంది, ఈ ప్లేట్లో పెట్టాను. చాలా ఐటమ్స్ అదేంటి ఆర్మన్ తెచ్చుకోవాలి, ఆర్మన్ తెచ్చుకోవాలన్నాను. కోల్డ్ వాటర్ ఉంటుంది, జాగ్రత్త. దీది అక్కడ ఒకటి అదే ఉంది. ఏంటది? డోనట్స్ పిండిని గారెలు చేసి ముందు పెట్టేసి పైన డిప్ చేస్తారనమాట. ఒక పైన పోతాయి, చాలా బాగుంది. నేను తెచ్చుకోవడం ఇంకా బాగుంటుంది. 100 రూపాయలు ఇది నెక్స్ట్ సార్ తెచ్చి 18. అవును, అదేదో కవర్లో ఉంటుంది. బాగుంది. రొట్టె వేడిగా ఉందా? మనం వేడిగా ఉందట. అలా తినేది చేసినప్పుడే తింటే బాగుంటుంది అనుకుంటాం. పొద్దున్నే చేసినప్పుడు తింటే బాగుంటుంది. పెట్టారు కదా. సో ఇదన్నమాట. మేమైతే అస్సలు సాటిస్ఫై అవ్వలేదు. ఓన్లీ పూతరేకు ఒక్కటే మాకు బాగా నచ్చింది, మిగతా అన్నీ ఏదో యావరేజ్గా ఉన్నాయన్నమాట. నాకు డోనట్ అయితే పెద్దగా నచ్చలేదు. ప్రస్తుతానికి డోనట్ ఫస్ట్ టైం ట్రై చేయడం వల్ల ఇది ఎలా ఉంటుంది అని ఏదో కొంచెం ఫిక్స్ అయ్యాను. నేను ఫిక్స్ అయినట్టుగా అయితే లేదు, మామూలు రొట్టెలాగే ఉంది అది. ఇంకెక్కడికైనా వెళ్ళినప్పుడు ట్రై చేయాలి, ఇలాగే ఉంటుందో వేరేలా ఉంటుందో మనకు తెలియదు కదా. సో అదనమాట. ప్రస్తుతానికి అయితే మధురప్స్ ఏదో అలా ఉందంతే. తణుకులో పెద్ద ఇంట్రెస్టింగ్గా అయితే ఏమీ లేదు. మామూలు స్వీట్స్ అయితే ఎక్కువే ఉన్నాయి, అలాగే కేక్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. మిగతా కర్రీ పఫ్స్ అవన్నీ ఏదో అలా ఉన్నాయి. మేమైతే ఈవినింగ్ వెళ్ళాం కాబట్టి అయిపోయాయేమో అని ఒక ఫీలింగ్.
ఇది నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ మళ్ళీ వ్లాగ్ తీయడం అయితే మొదలుపెట్టాను అనమాట. నైట్ చాలా వరకు క్లీన్ చేసేసాను. ఇంకా లోపల ఉన్న ర్యాక్స్ అవి తీసేసి ఉదయం కడిగి పెట్టానమాట. ఇది నెక్స్ట్ డే మండే అనమాట. ఇది నేను తీసిన వ్లాగ్. చాలా వరకు స్టెయిన్స్ అలాగే ఉండిపోయాయంటే అది ఏం స్టెయిన్ అర్థం అవ్వలేదు నాకు. కాకపోతే రాలేదన్నమాట. ఇక్కడ డోర్ దగ్గర మాత్రం పసుపు పెట్టాను. పసుపు కవర్ ఒకటి పెట్టానమాట. ఆ పసుపుది స్టెయిన్ అలాగే ఉండిపోయింది. ఇక్కడ కనిపిస్తుంది కదా, అది ఆ స్టైన్ అయితే అలా ఉండిపోయింది పసుపుది. అస్సలు ఏం చేసినా సరే వదలలే. సో అది అక్కడ ఆ మూల ఫస్ట్నే అక్కడ పడింది, తర్వాత తీసేసి ఇక్కడ పెట్టాను అనమాట. ఇవి కూడా అలాగే తయారయ్యాయి. సో అది నా ఫ్రిడ్జ్ అయితే క్లీనింగ్ పూర్తయిపోయింది. పైన కూడా బీడింగ్ మార్చాలన్నారు, చూపించాలి ఒకసారి. చూపిస్తే అది మార్చేస్తే కొంచెం కూలింగ్ అనేది నిలబడుతుంది. ఈ మధ్య కూలింగ్ నిలబడట్లే ఫ్రిడ్జ్ అసలు. సో అదనమాట. నెక్స్ట్ నైట్ వ్లాగ్ అనమాట ఇది. ఇంకా వర్క్ అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత తీసాను. చూసారా టైం ఎంత అయింది? 11:25 అయింది. ఇప్పుడు వ్లాగ్ తీసారంటే నన్ను తిడతారు. హాయ్, దిస్ ఇస్ డే 2. ఇది మధ్యాహ్నం కాదు, నైట్. యూ కెన్ సీ ఆల్ ఆఫ్ ద నైట్. అదిగో, దిస్ ఈజ్ నైట్ టైం. 11:30 అవుతుంది. ఎందుకంటే అందరూ పడుకుంటారు కదా అని స్లోగా మాట్లాడుతున్నా. సో నా క్లీనింగ్ సెక్షన్ అయితే పూర్తయిపోయిందో. చాలా వరకు చేసేసుకున్నాను. మై మిర్రర్ అండ్ వాష్ బేసిన్, మొత్తం గ్రోసరీస్ అన్నీ అక్కడ వచ్చేసాయి చాలా వరకు. అది మెయిన్లీ నా ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే పూర్తయిపోయింది. పిల్లలు ఆయన పడుకున్నారు. ఈ టైంలో వీడియో అన్నాను అనుకో తిడతారు, మామూలుగా తిట్టరు. సో అదనమాట. ఇలా అయితే ఫ్రిడ్జ్ అయితే చాలా వరకు క్లీన్ చేసేసుకున్నాను. ఫ్రూట్స్ అయితే గట్టిగానే ఉన్నాయి. సో అదన్నమాట ఈరోజు వీడియో. ఈరోజు బ్లాగ్ మీకు ట్యాప్ కట్టేస్తా. ఈరోజు వ్లాగ్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హిట్ ద బెల్ ఐకాన్ అండ్ please comment me in below section. Okay, bye bye.